రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకునే ప్రతి హృదయానికి, షర్మిలమ్మను ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈ 15 రోజులుగా షర్మిలమ్మ పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డ పట్ల చూపించిన ఆదరణకు, ప్రేమకు, అభిమానానికి మరొకసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఒకసారి మనం చూస్తే, ఒకటి గతం, వర్తమానం, భవిష్యత్తు 3 కాలాలు అనుకుంటే, గతం రాజశేఖర రెడ్డి గారిని ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలం మనకు బాగా గుర్తుకొస్తుంది. ఒకటి వినిపిస్తుందమ్మా? ఊరుకోండి ఒకటి గతం, వర్తమానం, భవిష్యత్తు 3 కాలాలు అనుకుంటే, 3 కాలాల్లో గతం చూస్తే రాజశేఖర రెడ్డి గారిని ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలాన్ని మనకు గుర్తుకొస్తుంది. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాల 3 నెలలు కూడా ఒకటి గతం, వర్తమానం, భవిష్యత్తు అని 3 కాలాలు అనుకుంటే, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి గారు మనకు బాగా గుర్తుకొస్తారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ప్రజలను తన కన్నబిడ్డల వలె పరిపాలించారు. ఆయన పరిపాలించింది ఏ ఒక్క వ్యవస్థ మీద గాని, ఏ ఒక్కరి మీద కూడా భారం పడకూడదని చెప్పి, ఒక పైసా కూడా భారం పడకూడదని చెప్పి ఆయన పథకాలన్నిటి కూడా సాచురేషన్ విధానం అంటూ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అవసరమున్న ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ఆయన ఏ విధంగా పరిపాలించారంటే, మరి ముసలి వాళ్లకు పెన్షన్స్ ఇవ్వడం అయితేనేమి, అభయహస్తం ఇవ్వడం అయితేనేమి, మరి వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ భద్రత కల్పించడం అయితేనేమి, మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేనేమి, ఆరోగ్యానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, మరి అట్లాగే అక్క చెల్లెళ్ళు మరి లక్షాధికారులు కావాలని చెప్పి పావలా వడ్డీ రుణాలైతేనేమి, మరి 108, మరి ఈరోజు 104, మరి ఇవన్నీ కూడా ఆయన పెట్టి ప్రజలకు అవసరమైనటువన్నీ తెలిసి ప్రజలు అడగకపోయినా కూడా ఆయన పెట్టిన సందర్భం అది. అంతేకాకుండా ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, మన ప్రజలు చాలా అభిమానవంతులు, వాళ్ళు అవసరమైనా కానీ ఒకరిని చేయి చాచి అడగరు, వాళ్ళు పస్తులున్నా కూడా చావనైనా చస్తారు కానీ వాళ్ళు అడగరు, మనమే చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేవాళ్ళు. ఆయన మనిషికి కావలసినవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందించాలని అనుకున్నారు. మన దేశం వ్యవసాయకంగా రైతుల మీద ఆధారపడే దేశం కాబట్టి 70% మంది వాళ్లే ఉన్నారు కాబట్టి
రైతులకు ముందుగా అన్ని కూడా రుణాల మాఫీ అయితేనేమి, రుణాల రీషెడ్యూల్ అయితేనేమి, వాళ్ళకి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, కష్టంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి అన్ని కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మరి ఆయన పోయిన తర్వాత, మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ రోజు ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనిపిస్తుంది. ఇవాళ ఆయన మాటలు గాని, ఆయన సంక్షేమ పథకాలు గాని తూట్లు పొడవటం తప్పితే ప్రభుత్వానికి ఇంకొక పని ఉన్నట్టు లేదు. అసలు ఈ రోజు చూస్తే ఆర్టీసీని 3 సార్లు పెంచారు, చాలా భారీగా పెంచడం జరిగింది. మరి కరెంట్ అయితే మరి భారీగా పెంచడం కాకుండా ఈ 3 ఏళ్లలో ఉండే మొత్తం ఛార్జెస్ అన్ని కూడా సబ్ ఛార్జీల పేరుతో వేల కోట్లు మన మీద వేయడం జరిగింది. మరి పోనీ కరెంట్ అన్న నాణ్యంగా ఇస్తారా అంటే మరి కరెంటు కూడా మరి పల్లెల్లో అయితే 2 గంటలు కూడా ఉండని పక్షంగా ఉంది. రైతులకు ఆయన పెట్టిన ఉచిత విద్యుత్ కూడా ఉపయోగపడటం లేదు. మరి పరిశ్రమలకైతే నెలకు సగం రోజులు 15 రోజులు కరెంట్ ఉండడంలా మరి చిన్న పరిశ్రమలు అయితే చాలా మూతపడినాయి. లక్షల మంది కార్మికులు ఈ రోజు రోడ్డున పడ్డారు. మరి ఈ రోజు చూస్తే వాళ్ళను అడిగేదానికి కూడా ఏమి లేకుండా పోతా ఉంది. మనకు రిజిస్ట్రేషన్ల పేర్లతో మరి వేల కోట్లు దండుకుంటా ఉన్నారు. ఇవాళ మరి మద్యం ఏరులై పారుతా ఉంది. ఇవాళ చూస్తుంటే మరి పెట్రోల్ డీజిల్ అయితే బగ్గు అనిపిస్తా ఉన్నాయి. మరి గ్యాస్ అయితే రకరకాల ఆంక్షలు, దీపం కింద వచ్చే వాళ్ళకని రకరకాల ఆంక్షలతోటి మరి ఈ రోజు 300 రూపాయల నుంచి 1500 గ్యాస్ ఉంటా ఉంది ఇవాళ. అంతేకాకుండా మరి ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. మరి అంతేకాకుండా ఈ రోజు 108 ఫోన్ చేస్తే డీజిల్ లేదని చెప్తా ఉన్నారు, వచ్చే పరిస్థితి లేదు. 104 అసలుకే లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు రకరకాల ఆంక్షలు పెట్టి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం లేదు. మరి ఏది చూస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి లేదు. ఇవాళ చూస్తే ఇవాళ మరి మన తుఫాన్ వచ్చింది. మరి ఇంతవరకు ఎటువంటి అసలు కేంద్రం నుంచి ఇంకా వచ్చి వాళ్ళు దాని నష్టం ఎంత కూడా కట్టడానికి ఇంకా ఇంతవరకు రాలేదు. మొన్నటి లైలా తుఫాన్ అయితేనేమి, మరి జల్ తుఫాన్ అయితేనేమి, నీలం తుఫాన్ అయితేనేమి ఇంతవరకు తగిన చెప్పిన నష్టపరిహారం ఇంతవరకు ఇచ్చింది లేదు. మరి ఇట్లాంటి ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి పరిపాలన చేస్తా ఉంది వాళ్ళు చూస్తా ఉంటే. మరి అంతేకాకుండా ఈ రోజు నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరి ఇదేమి ప్రభుత్వం అని చెప్పి నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు నిలదీసే పరిస్థితి లేదు. మరి అసెంబ్లీ మొన్న 5 రోజులు పెడితే కనీసం ప్రజల సమస్యలు చర్చించడానికి ఒక 5 నిమిషాలు కూడా ఆయన వచ్చింది లేదు. రోజుకు 5 నిమిషాలు వచ్చి లాస్ట్ లో వచ్చి వెళ్లిపోయేవారు. మరి ఈ రోజు అవిశ్వాసం పెట్టమంటే అవిశ్వాసం పెట్టనంటా ఉన్నారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారేమో మరో నాటకం తీసుకొని ఈ రోజు మీకోసం యాత్ర అని పేరుతో మరి ఈ రోజు మీ ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే మీ పెద్ద కొడుకు నేను సేవ చేసుకుంటానని చెప్తా ఉన్నారు. ఇవాళ మరి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఏ రోజు ప్రజల గురించి, రైతుల గురించి, వారి కష్టాల గురించి ఆలోచన చేయలేదు ఆయన. 9 ఏళ్లు మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అది కూడా సరైన బాధ్యత నిర్వర్తించలేదు ఆయన. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఖజానా పెంచుకోవడమే ముఖ్యం అనుకున్నారు, పేదలు గాని రైతులు గాని ఆయనకు పట్టలేదు. ఆయనకు పట్టలేదు అవ్వాలా. మరి ఈ రోజు సడన్ గా రైతుల మీద, పేదల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇవాళ మీకోసం యాత్ర అంటూ మరి పెద్ద కొడుకునే సేవ చేస్తానంటూ బయలుదేరారు ఇవాళ చూస్తుంటే.